ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? ఎల్లయ్య అండి. ఏం చేస్తుంటారు? రెస్టారెంట్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉందండి, పర్లేదు. కాకపోతే కొన్ని పథకాలు కాలేదు. ఇంకా అన్ని పథకాలలో 6 పథకాలలో కొన్ని పథకాలు అయినా కొన్ని పథకాలు కాలేదు. పర్లేదు, మంచిగానే ఉందండి. పరిపాలన అయితే మంచిగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలనకు దీనికి అప్పుడు చేసిన పనులు ఆయన పనులు వేరే ఉన్నాయి, ఈయన పనులు వేరే ఉన్నాయి. అప్పుడు రోడ్లు కార్యక్రమాలు కానీ ఊర్లలో కొన్ని కార్యక్రమాలు మంచిగా చేసింది కేసీఆర్ గారు కూడా. అదే ప్రజలనే అది పబ్లిక్ ఆలోచనతో చేసింది ఇది. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? సాయినాథ్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఉచిత కరెంటు, మనకు రైతు రుణమాఫీ, ఆత్మ భరోసా, రైతు బంధు, ఇందిరం ఇల్లులు, ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఉచితంగా వచ్చినాయి. 100% అందరికి వచ్చినాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? 10 సంవత్సరాలు ఒక్క ఇల్లు ఇంక ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ అసలు పని చేయలేదు. అంతే, భూదందాలు ఏమున్నాయి వాళ్ళవి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? నా పేరు కర్ణాకర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? ఏం లేదు, వ్యవసాయం రాజకీయం చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కన్నా మంచిగా ఉంది, రకాల బాగానే ఉంది. రుణమాఫీ చేసిండు, 2 లక్షలు రుణమాఫీ చేసిండు. ఉద్యోగస్తులకు 50,000 వరకు పోస్టులు వేసిండు, పోస్టులు వేసిండు ఉద్యోగస్తులకు. రైతు బంధు డబ్బులు వేస్తూనే ఉన్నాడు, అన్నీ మంచిగా చేస్తున్నాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన సరే లేకనే కదా జనం దింపేసి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. మీ పేరు సార్? ఎంకన్నా. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం పని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది. కరెంటు ఫ్రీ ఇచ్చిండు, బస్సు ఫ్రీ, మంచిగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఏం చేసిండు, మొత్తం దేశానికి అప్పులు చేసి పోయిండు. వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం మొత్తం సంపాదించుకొని పోయారు. నమస్తే సార్. హాయ్ సార్. మీ పేరు సార్? వివేక్, రాపర్తి వివేక్. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది సార్. చాలా పరిపాలన ఇప్పుడే స్టార్ట్ అయింది, చాలా బాగా చేస్తున్నారు ఇప్పటి నుంచి. ఆ ప్రజాపాలన అందరికీ ప్రజలకు అందుబాటులో అన్నీ అందిస్తున్నారు సార్. ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ అనేది అంత ఈజీగా సార్. చాలామందికి జరిగింది, కొంతమంది జరగలేదు. కాకపోతే అందరికీ 100% అందుతుంది, అంతే. కొంచెం టైం పట్టుద్ది, అంతే. ఈరోజే ఆల్రెడీ రైతు బంధు కూడా ఆల్రెడీ పడుతున్నాయి. 2 ఎకరాల వరకు ఆల్రెడీ పడ్డాయి, ఇంకా మిగతా కూడా అప్డేట్ అవుతుంది. కొంచెం టైం అంతే సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగాలేదు కాబట్టికే ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. సరే, ఓకే, ఎవరిదైనా టైం నడుస్తుంటుంది. కొంచెం వాళ్ళు కూడా అప్డేట్ అవుతారు, చూద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సీను. ఏం చేస్తుంటారు సార్? నేను మామూలుగా కూలి పని చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక అభిప్రాయం ఏంటని చెప్పంటే కొద్ది గొప్ప జర న్యాయమే అనిపిస్తుంది. ఫ్రీ కరెంట్ ఒకటి ఇస్తుండు, లేడీస్కు ఫ్రీ బస్ వచ్చేసింది. ఆ తర్వాత ఏంది, గ్యాస్ ఒకటి, 3 అయితే మంచిగానే వస్తున్నాయి. రేపు మాపో ఇండ్లు ఇస్తా అని చెప్పి అంటుండే, ఇంతవరకు ఇంకా అదేం కాలే. ఇంకా మాలాంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని చెప్పని ఎదురు చూస్తారు కూడా. ఇస్తే సంతోషం, రావాలని కోరుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే మనకి ఏ మాత్రం కూడా రూపాయి ఒక ఇల్లే కానీ ఒక దళిత బంధే కానీ అలాంటిది అయితే ఏం రాలేదు. ఈయన పాలన కూడా ఇంకేం మొదలు కాలేదు. ఇంకా ఆయన పాలన రాలేదు, ఈయన పాలన రాలేదు. వస్తే సంతోషపడతామని చెప్పని కోరుకుంటున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు కలకట్ల సుధాకర్. ఏం చేస్తుంటారు సార్? నేను పెయింటింగ్ కాంటాక్ట్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉందన్న, మంచిగానే ఉంది. అది ఫ్రీ బస్ అన్నట్టు ఫ్రీ బస్ పెట్టేసిండు. కరెంటు గురించి గృహజ్యోతి కదా, అది ఇచ్చేసిండు. అసలు రుణమాఫీ కేసీఆర్ రూపాయి కూడా చేయలే. 2 లక్షల వరకు రేవంత్ రెడ్డి గారు చేసిండు. వీళ్ళు ఆయన చేసిన అప్పులకు, ఆయన చేసిన పనులకు మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ నిట్టండగా ముంచిపోయిండు ఆయన. ఇప్పుడు రాష్ట్రం అప్పులలో పాలుంది. వాళ్ళు ఏమైనా చేద్దామంటే డబ్బు లేదు, అక్కడ డబ్బు లేదు. లేకపోయినప్పుడు ఏం చేస్తాడు, హామీలు వెనక ముందు అవుతున్నాయి. ఆయన 10 సంవత్సరాల నుంచి ఒక అది డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఒక రుణమాఫీ చేయలే, రైతు బంధు 5,000 అవి మాత్రం వేసిండు. ముసలిలో పింఛన్ వేసిండు తప్ప ఏం చేయలే. ఆయన చేసింది ఏంటి, రాష్ట్రాన్ని మొత్తం దోసుక తిన్నాడు. మొత్తం హాయిగా
మొత్తం మంత్రులు కానీ ఆ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలు మొత్తం పీక తిన్నారు, రక్తం తాగారు. ఈ మనుషులు ఇప్పుడు ఒక్క సంవత్సరంలో ఇవన్నీ పనులు అయితాయా? కావు. ఈ ఒక్క సంవత్సరం అయితే కావు కదా. అయితే వెనుకో ముందు అయినాయి కదా, ఇప్పుడు కొన్ని అయినాయి. ఫ్రీ బస్సు నడుస్తుంది, గృహజ్యోతి నడుస్తుంది, గ్యాస్ ఉన్నది, గ్యాస్ కూడా డబ్బులు పడుతున్నాయి. రుణమాఫీ చేసిన 2 లక్షలు